హలో హలో అందరికీ నమస్కారం. ఇప్పుడు ఓట్లు శాతం ఎక్కువైతే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే అవి వేపించి ఓట్లు వేపించేసుకున్నారంటున్నారు. అలా కాదు, ఏజెంట్లు ఉంటారు కదా. ఏజెంట్లు ఏం చేశారు? ఒక్క ఏజెంట్ అన్నా ఒక్క ఏజెంట్ అన్నా మమ్మల్ని మోసం చేశారు, బయటికి పంపించేశారన్నారు. లాస్ట్కు దాని మీద షీట్ పెట్టి సంతకం పెట్టించుకోవాలి. అందరి సంతకాలు ఉండాలి. ఇద్దరు ఏజెంట్ల సంతకం, తర్వాత ఆ, అక్కడ ఆఫీసర్ల సంతకాలు ఉండి అప్పుడు తర్వాత సీల్ చేస్తారు. తర్వాత ఎలక్షన్ ఇదైనప్పుడు కౌంటింగ్ అప్పుడు మూడో రౌండ్లో ఎందుకు వెళ్ళిపోయారు? మనం చేసిన పనులు నచ్చక జనం వేసారని చెప్పే కదా వెళ్ళిపోయింది. లాస్ట్ వరకు ఉండి ఇన్ని ఓట్లు పోలైనవి కదా, ఇన్ని ఓట్లు ఉన్నాయా లేవా అని చూసుకోవాలి కదా. అవి ఏమి చూడకుండా ఎన్ని నాటకాలు ఆడతారంటే మేధావులు రాజకీయ నిరుద్యోగులు ఉంటారు. ఆఫీసర్లు రిటైర్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళకి రకరకాల ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, వాళ్ళకి ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు ఎందుకు వేరే వాళ్ళు తీసుకోరు. రాజకీయంగా తీసుకుంటే వాళ్ళేమో పార్టీ పెట్టలేరు, ఎవరికో కొమ్ము కాయాలి. ఇట్లా మాట్లాడినందుకు పేటీఎం డబ్బులు వస్తాయి. ఏది పేటీఎం డబ్బులు అంటే ఇంత వేస్తారు కదా, అలా వేస్తారు. ఇంతకంటే దరిద్రం ఇంకోటి లేదు మనకి. అన్నిటికంటే ముఖ్యంగా అసలు చెప్పేవాడు ఏజెంట్లు ఉన్నారు కదా అని ఒక్కడు ఆలోచించరు. ఎందుకు? ఏజెంట్లు ఉండి చేపిస్తారు కదా, ఎందుకు ఆలోచించరు? ఇంతకంటే దరిద్రం ఇంకోటి లేదు.